Hi students, how are you all of you? Students, welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కింద ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. అదేవిధంగా మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, టుడే వి లెర్న్ అబౌట్ 10th క్లాస్ సోషల్ స్టడీస్ ఎబ్రివేషన్స్. మనము 10th క్లాస్ సోషల్ స్టడీస్లో ఎబ్రివేషన్స్ ఉన్నాయి కదా, వాటిని వల్ల చూద్దాము. మనకి లెసన్ వైజ్గా ఉన్నాయి, 1-2 లెసన్ తప్ప మొత్తం అన్ని లెసన్లో కూడా ఎబ్రివేషన్స్ ఉన్నాయి. లెసన్ నెంబర్ 1 ఐఎస్టీ ఇండియన్ స్టాండర్డ్ టైం, జిఎంటీ గ్రీన్విచ్ మీన్ టైం. చూడండి, ఐఎస్టీ అంటే మనకి ఇండియన్ స్టాండర్డ్ టైం, అంటే మనము 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని ఐఎస్టీగా చెప్తాం కదా, 82.5 degrees తూర్పు రేఖాంశము. జిఎంటీ అంటే 0 degrees రేఖాంశాన్ని గ్రీన్విచ్ మీన్ టైం అంటారనమాట. నెక్స్ట్ సెకండ్ లెసన్ హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక. హెచ్డిఆర్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్టు, మానవ అభివృద్ధి నివేదిక. యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, అంటే యునైటెడ్ నేషన్స్ అంటున్నారు కాబట్టి. నెక్స్ట్ ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఇది అంతర్జాతీయ పునర్నిర్మాణము మరియు అభివృద్ధి బ్యాంకు, అంతర్జాతీయ పునర్నిర్మాణ మరియు అభివృద్ధి బ్యాంకు, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఐబిఆర్డి. పిడిసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఇది మీ అందరికీ తెలిసిందే, ప్రజా పంపిణీ వ్యవస్థ. ఎస్ఎన్పి స్పెషల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, ఇక్కడ మనకి ప్రత్యేక పోషకాహార పథకం అనమాట. ఎస్ఎన్పి అంటే స్పెషల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్. ఐఎంఆర్ ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్, అంటే శిశు మరణాల రేటు. నెక్స్ట్ థర్డ్ లెసన్ చూద్దాం. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, మనకి ఇదేంటంటే స్థూల జాతీయోత్పత్తి. నెక్స్ట్ లెసన్ నెంబర్ 4 ఏజీడబ్ల్యూ ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఏ హ్యూమన్ కాజ్, అంటే మానవ కారణంగా భూగోళం వేడెక్కటం, దాన్నే ఏమంటారంటే ఏజీడబ్ల్యూ ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఐపీసీసీ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమాటిక్ చేంజ్, అంటే ఈ ప్రపంచ దేశాల మధ్య అంతర్ ప్రభుత్వ సంఘము వీళ్ళ మధ్య జరిగిన ఈ మీటింగ్ ఏదైతే ఉందో దాన్ని ఐపీసీసీ అంటారు. కేఎండిఏ కోల్కతా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, కోల్కతా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే కేఎండిఏ. ఐసిటిజెడ్ ఇంటర్ కాన్వర్జెన్స్ ట్రాపికల్ జోన్, ఇంటర్ కాన్వర్జెన్స్ ట్రాపికల్ జోన్. నెక్స్ట్ మనం 5th లెసన్ నుంచి చూద్దాము. సిసిటి కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచ్, ఇదే మనకి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్లో అయినట్లయితే కాంక్రీట్ కాంటూర్ ట్రెంచెస్ అని ఉంటుంది సిసిటి అంటే. మరి ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్లోనేమో కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచ్. ఒకవేళ మీకు కంటిన్యూస్ కాకుండా కాంక్రీట్ కనుక ఇచ్చున్నట్టయితే ఆప్షన్లో అది కూడా కరెక్ట్ అవుతుంది. రెండిట్లో ఏదైనా కరెక్టే అన్నట్టుగా. మరి ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు ఇలా ఇచ్చాడో, మరి ఏది కరెక్ట్ అనేది మనకి 2 బుక్స్లో 2 రకాలుగా ఉంది. వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్, వాల్టా అంటే వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్. నెక్స్ట్ మనం 7th లెసన్. 6th లెసన్లో మనకి పెద్దగా ఏమీ లేవు. 7th లెసన్ చూసినట్లయితే బిఎంసి బర్హంపూర్ మున్సిపల్ కార్పొరేషన్, బిఎంసి బెర్హంపూర్ మున్సిపల్ కార్పొరేషన్. డిడిఏ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ, ఇవి మీకు ఎగ్జామ్లో లేదు, అయినప్పటికీ ఒక్కసారి చూద్దాం అంతవరకు. నెక్స్ట్ లెసన్ నెంబర్ 8 యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అంటే కొన్ని దేశాలు అక్కడ అరబ్ కంట్రీస్ కొన్నిటిని కలిపి దాన్ని ఒక గ్రూప్గా యుఏఈ అని చెప్పారనమాట. యూకే యునైటెడ్ కింగ్డమ్, అంటే ఇక్కడ మనకి
బ్రిటన్ అంటే లండన్ ఉంటుంది కదా, బ్రిటన్, ఐర్లాండ్, ఉత్తర ఐర్లాండ్ ఈ ప్రాంతాన్ని కలిపి యునైటెడ్ కింగ్డమ్ అన్నారు. అంటే కొన్ని సంయుక్త ప్రాంతాలకి ఒక గ్రూప్గా పెట్టి చెప్పినట్టు అనమాట. ఇది కూడా యుఎస్ఏ అన్నా కూడా అంతే, యునైటెడ్ స్టేట్స్ అమెరికా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటారు కదా అలా. నెక్స్ట్ ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ. నెక్స్ట్ లెసన్ చూద్దాం. లెసన్ నెంబర్ 9 ఎంజిఎన్ఆర్ఈజిఏ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. మహాత్మా గాంధీ ఇది మీ అందరికీ తెలుసు. ఎంజీ అంటే మహాత్మా గాంధీ. మరి ఇది ఏ లెవెల్లో ప్రాజెక్టు? నేషనల్ లెవెల్లో. కాబట్టి మహాత్మా గాంధీ నేషనల్, ఎంజిఎన్. ఆర్ అంటే ఇది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించింది కాబట్టి రూరల్. గ్రామీణ ప్రాంతాల్లో దేనికి సంబంధించింది? ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది కాబట్టి రూరల్ ఎంప్లాయ్మెంట్. ఆ ఎంప్లాయ్మెంట్ ఎలా అంట, మనకి గ్యారంటీ హామీ ఇస్తారంట. హామీ చట్టము యాక్ట్ అనమాట. గ్యారంటీ యాక్ట్ అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ యాక్ట్ అంటున్నాడు కాబట్టి చట్టము. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 10th లెసన్ చూడండి. ఈ 10th లెసన్ నుంచి ఎక్కువగా ఉంటాయి మనకి, అదేవిధంగా సెకండ్ లెసన్ నుంచి ఎక్కువగా ఉంటాయి. ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీ అంటే బహుళజాతీయ సంస్థ. సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ప్రత్యేక ఆర్థిక మండలి అంటారు కదా. ఈమెయిల్ ఎలక్ట్రానిక్ మెయిల్. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఐఎఫ్సి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియా అంటే మన భారతదేశంలో ఉన్న ఫారిన్ వ్యక్తి అనమాట. నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటే ఇండియాలో ఎన్ఆర్ఐస్ అంటే వేరే దేశాల్లో ఉన్న మన భారతీయులు. ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. డబ్ల్యూబి వరల్డ్ బ్యాంక్. ఐడిఏ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. నెక్స్ట్ లెసన్ నెంబర్ 11 పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్. ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర. ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. ఇది మనకి హైదరాబాద్లో ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది. బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్. డ్వాక్రా డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. ఏఏవై అంత్యోదయ అన్న యోజన. అంత్యోదయ కార్డు ఉంటుంది చూసారా, అలాగే అంత్యోదయ అన్న యోజన. ఎంఎంపి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ మధ్యాహ్న భోజన పథకం అంటాం కదా. ఎన్ఎఫ్ఎస్ఏ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ జాతీయ ఆహార భద్రతా చట్టము. నెక్స్ట్ 12th లెసన్. సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. డిడిటి అనేది చూడండి డైక్లోరో డైఫెనాల్ ట్రైక్లోరిథన్. ఎన్బిఏ నర్మదా బచావో ఆందోళన్. ఇవి మీకు నర్మదా బచావోకి సంబంధించిన టాపిక్ ఇయర్ లేదు, సో ఇవి జస్ట్ తెలుసుకున్నంతవరకు. ఎన్విడిపి నర్మదా వ్యాలీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనుకున్నాగా రిపీట్ అయింది. హెచ్వైవి హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ అంటే అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు. నెక్స్ట్ ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే స్వయం సహాయక సంఘాలు అంటారు కదా అవి. అదేవిధంగా ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్
రిసోర్సెస్ ఇమాజినింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ అంటారు కదా, ఇమాజిన్ అనమాట. లెసన్ నెంబర్ 13 నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. అంటే ఇంతకుముందు పంచవర్ష ప్రణాళికలు ఉండేవి భారతదేశంలో. ఇప్పుడు 2015 నుంచి మన పిఎం నరేంద్ర మోడీ గారు వచ్చిన కానీ నీతి ఆయోగ్ అని పెట్టారనమాట. సో దానికే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి యొక్క విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ. యునెసెఫ్, యుఎన్ఐసిఈఎఫ్, యునెసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి. డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనమాట. ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటే మనకి ప్రపంచ కార్మికుల సంస్థ. యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఐడబ్ల్యూఎస్ఎం ఇంటర్నేషనల్ ఉమెన్ సఫ్రగిస్ట్ మూమెంట్ అంటే ఉమెన్ ఫైట్ చేయడం అనమాట, మహిళల ఫైట్. డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. జిఎల్ఎఫ్ జర్మన్ లేబర్ ఫ్రంట్ 14th లెసన్ నుంచి. జిడిఆర్ జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఎఫ్ఆర్జి ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మన్. నెక్స్ట్ 15th లెసన్ చూద్దాం. సిసిపి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. కేఎంటి క్యోమింటాంగ్ అంటే గుయోమిడాంగ్ అనుకుంటున్నాం కదా, అది కేఎంటి. ఎన్ఎల్ఎఫ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్. ఎన్ఎన్డిపి నైజీరియన్ నేషనల్ డెమోక్రటిక్ పార్టీ. ఇక్కడ నుంచి మనకి నైజీరియా టాపిక్ డిలీటెడ్ టాపిక్లో ఉంది, సో ఇవి మనకు అవసరం లేదు, కాకపోతే అన్నీ ఒక చోట ఉంటే నేను ప్రిపేర్ చేశాను చూడండి. ఎన్వైఎం నైజీరియన్ యూత్ మూమెంట్. ఎన్సిఎన్సి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నైజీరియా అండ్ ద కామరూన్స్. లెసన్ నెంబర్ 16 ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. పిఓడబ్ల్యూ చూడండి ప్రిజనర్స్ ఆఫ్ వార్ అంటే యుద్ధ ఖైదీలు, బందీలు అంటారు కదా వాళ్ళు. ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఈ ఐఎన్ఏ అనేది మనకి భారత జాతీయ సైన్యము అంటున్నాం కదా, అంటే మనం ఈయన సుభాష్ చంద్రబోస్ సైన్యం అన్నమాట. ఎన్డబ్ల్యూఎఫ్ఏ నార్త్ వెస్ట్ ఫ్రాంటీరియర్ ప్రావిన్సీ. నెక్స్ట్ మనకి లెసన్ నెంబర్ 17 సిఏ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇది మనకి ఆ లెసన్ నేమే మనకి కాన్స్టిట్యూషన్కి సంబంధించింది కాబట్టి సిఏ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్. డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈసీ ఎలక్షన్ కమిషన్. ఇవన్నీ కూడా మనకు 17th లెసన్ నుంచి. నెక్స్ట్ 18th లెసన్ చూద్దాం. ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంస్థ అంటాం కదా, అది. ఎస్ఆర్ఏ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. పీసీ ప్లానింగ్ కమిషన్ ప్రణాళికా సంఘం అంటాంగా. నాన్ అలైన్ మూమెంట్ అంటే అలీన ఉద్యమం గురించి సంబంధించింది. నెక్స్ట్ లెసన్
లెసన్ నెంబర్ 19. డిఎంకే ద్రవిడ మున్నేట్ర కజగం. బిఎల్డి భారతీయ లోక్దళ్. ఎస్విడి సంయుక్త విద్యాకా దళ్. సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఏఏఎస్యు ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్. ఏజీపీ అస్సాం గణ పరిషత్. ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు, నాకు తెలిసి ఇందులో చాలా తక్కువ పార్టీలు మీకు అవసరం. ఎందుకంటే అస్సాంకు సంబంధించింది మనకి, అదేవిధంగా పంజాబ్కు సంబంధించిన ఇవన్నీ కూడా మనకి డిలీటెడ్ టాపిక్లోనే ఉన్నాయి. సో ఈ డిఎంకే ఒకటి కొంచెం, తర్వాత ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటే గ్రూపులు అనమాట ఇక్కడ. అదేవిధంగా యూపీఏ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. జేకేఎన్సీ జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్. టీఎంసీ తృణమూలై కాంగ్రెస్. ఎల్టీటీ ఇది మీకు అవసరం అవుతుంది, చూసుకోండి. లిబరేషన్ టైగర్స్ తమిళ్ ఈలం. పీడిఎఫ్ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్. ఇవన్నీ కూడా ఏంటి అంటే సంకీర్ణ ప్రభుత్వాలు అన్నమాట ఇవి కొన్ని. ఎస్ఏడి ఇది శిరోమణి అఖిలదళ్, ఇది పంజాబ్కు సంబంధించింది. సో మనకి పంజాబ్కు సంబంధించిన టాపిక్, అస్సాంకు సంబంధించిన టాపిక్ ఈ లెసన్ నుంచి మనకి ఒమిట్ చేశారు కాబట్టి ఇయర్ అది మనకి పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్ మనం లెసన్ నెంబర్ 20 చూద్దాం. ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ది హేగ్లో ఉంటుంది కదా. సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఎన్ఏటిఓ ఇక్కడ మనకి నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నెక్స్ట్ శాంటో సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రీటీ ఆర్గనైజేషన్. అది శాంటో, ఇది సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్. పిఎల్ఓ పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్. ఇది కూడా మళ్ళీ మనకి అవసరం లేదు, డిలీటెడ్ సిలబస్లో ఉంది. ఇవన్నీ కూడా ఈ నాటో శాంటో ఇవన్నీ కూడా మిలిటరీ ఒప్పందాలకు సంబంధించినవి అన్నమాట. ఈ నాటో అనేది ఏంటంటే ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ అని చెప్పేసి అంటారు దాన్ని. నెక్స్ట్ ఎంఐసి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. సాల్ట్ స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్స్ టాక్స్. ఇక్కడ మనకి స్ట్రాటజిక్స్ అంటున్నాడు కాబట్టి వ్యూహాత్మక అవుతుంది కదా. స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ. నెక్స్ట్ లెసన్ నెంబర్ 21 చూద్దాం. సిఎస్సి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. కేఎస్ఎస్పి కేరళ శాస్త్ర పరిషత్. మనకి ఇది కూడా ప్రస్తుతానికి ఈ సంవత్సరం సిలబస్లో లేవు. ఏఎఫ్ఎస్పిఏ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఇది మణిపూర్లోది కాబట్టి ఇది మనకి సాయుధ దళాల చట్టం అంటారు కదా, అది మనకు ఉంది. నెక్స్ట్ ఎన్బిఏ నర్మదా బచావో ఆందోళన్. ఇది మనకి సిలబస్లో లేదు. నెక్స్ట్ లాస్ట్ లెసన్ 22nd లెసన్. ఎన్ఏఎల్ఎస్ఏ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. న్యాయ సేవల ప్రాధికారిక సంస్థ అంటారు. ఎస్ఎల్ఎస్ఏ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. పిడబ్ల్యూడి అంటే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. అంటే మనకి పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ అంటే రోడ్లు అవి వేస్తారు కదా, అవి పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్స్ అనమాట. ప్రజా పనుల శాఖలు అని చెప్పుకోవచ్చు.
పిఐఓ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటే మనకి ప్రజలందరికీ కూడా సమాచారాన్ని అందించే ఆఫీసర్ అనమాట. ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్. ఎస్ఐఓ స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. మనకి ఎస్ఐఓ అంటే ఏంటి అంటే స్టేట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటే ఏమని చెప్పుకోవచ్చు, రాష్ట్ర సమాచార అధికారి, అంటే రాష్ట్రానికి సమాచారం ఇచ్చే అధికారిగా చెప్పుకోవచ్చు. అదే సిఐఓ అంటే సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అంటే మనము కేంద్ర సమాచార అధికారి అని చెప్తామన్నమాట. నెక్స్ట్ ఎస్పిఐసి స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, అంటే ఇది రాష్ట్ర సమాచార కమిషనర్గా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్ర సమాచార కమిషనర్. సిపిఐసి అంటేనేమో సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, ఇది కేంద్ర లేదా దేశ పౌర సమాచార కమిషనర్. ఎల్ఎస్ఏఏ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్. ఇవి మీకు ఈ లీగల్కి సంబంధించిన వర్డ్స్ అనేవి ఈ ఇయర్ సిలబస్లో లేవు. ఓకే స్టూడెంట్స్, అయితే మనం తెలుగులో కూడా ఒకసారి చూద్దాము. అయితే ఇక్కడ తెలుగులోకి చేయాలి అంటే టైపింగ్ అది నాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇలా మీకు పీడిఎఫ్లో ఉన్న వాటిని కట్ చేసి పెట్టాను, చూడండి ఒకసారి. జిఎంటీ కొన్నిటికి తెలుగులో పర్టికులర్గా మీనింగ్ లేవు, అదే ఇంగ్లీష్ వర్డ్సే ఉంటాయి. మీరు జిఎంటీ అంటే గ్రీన్విచ్ మీన్ టైం. పీడిసి పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ. ఈ మీరు తెలుగులో ప్రజా పంపిణీ వ్యవస్థ అయినా రాయొచ్చు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనైనా రాయొచ్చు. హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవ అభివృద్ధి సూచిక. ఎస్ఎన్పి స్పెషల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ప్రత్యేక పౌష్టికాహార పథకము. ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, అంటే అంతర్జాతీయ పునర్నిర్మాణ మరియు అభివృద్ధి బ్యాంకు. హెచ్డిఆర్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ మానవ అభివృద్ధి నివేదిక. యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంటే ఐక్యరాజ్య సమితి. యుఎన్ అంటేనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమము. జిడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్. ఇక్కడ మనకి జిఎన్పి అని ఇంగ్లీష్లో చూసాము. జిఎన్పి అంటేనేమో స్థూల జాతీయోత్పత్తి, జిడిపి అంటేనేమో స్థూల దేశీయోత్పత్తి. ఏజీడబ్ల్యూ ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్, మానవ కారణంగా భూమి వేడెక్కటం అంటారనమాట. ఐపీసీసీ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేటిక్ చేంజ్ అంటే చేంజ్ అవుతుంది కదా ఈ ఎఫెక్ట్ వల్ల, దానికి సంబంధించిన మీటింగ్లు అనమాట. ప్రపంచ దేశాల మధ్య అంతర్ప్రభుత్వ సంఘము అంటున్నాడు. నెక్స్ట్ సిసిటి, ఇక్కడే మనకి సిసిటి అంటే ఏంటంటే ఇంగ్లీష్లో వచ్చేటప్పటికేమో కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్ అని టెక్స్ట్ బుక్లో ఉంది, తెలుగు మీడియంలోకి వచ్చేటప్పటికేమో కాంక్రీట్ కాంటూర్ ట్రెంచెస్ అని ఉంది. సో దాన్ని బట్టి మీరు నడుచుకోవాలి. ఏది రెండు ఇస్తే ఏదో ఒక దాన్ని ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ ప్రకారం అలాగే పెట్టండి, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ ప్రకారం ఇలా పెట్టండి. వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్. వాల్టా చట్టము అంటే ఏంటంటే వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్. పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటారు పిహెచ్సి అంటే. బిఎంసి బెర్హంపూర్ మున్సిపల్ కార్పొరేషన్. డిడిఏ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ, ఇది మనకి సిలబస్లో లేనిదే. ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అంటే భారత ప్రభుత్వ ఆహార సంస్థ. ఎంఎన్సి అంటే ఏంటి, మల్టీనేషనల్ కంపెనీ, అంటే బహుళ జాతీయ సంస్థలు. సెజ్ అంటాం కదా, స్పెషల్ ఎకనామిక్ జోన్, ప్రత్యేక ఆర్థిక మండలి. యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఆర్ స్టేట్స్ అనమాట. ఎంజిఎన్ఆర్ఈజిఏ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎంజి మహాత్మా గాంధీ, ఎన్ఆర్ అంటే నేషనల్ రూరల్ అంటాం కాబట్టి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఈజీఏ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఉపాధి హామీ చట్టము. ఇలాంటి కొంచెం పెద్దవి షార్ట్ కట్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇది మనకి
WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ. నెక్స్ట్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అంటే మానిటరీ ఫండ్ అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి, మనకి అంతర్జాతీయ ద్రవ్య నిధి, దీన్నే వరల్డ్ బ్యాంక్ అని కూడా అంటుంటారు. MSP మినిమం సపోర్టింగ్ ప్రైస్. MSP అంటే ఏంటంటే మినిమం, గవర్నమెంట్ కొంత రేటుని ధాన్యానికి కానీ దేనికైనా కానీ కొంత రేటుని పెడుతుంది రైతులకి. సో దానికన్నా తక్కువకి అమ్మకుండా మినిమం అనమాట, ఒక దాన్ని ఎస్టిమేషన్ వేసి ఆ పంటకి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర రైతు మరీ తక్కువకి అమ్ముకోకుండా ఇస్తుందన్నమాట. ఈ NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. ఇది మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. ఇది ఒక బిట్ మనకి చూసుకోండి. BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది మన హైట్ వెయిట్లను క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది. డ్వాక్రా ఇది డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్కి సంబంధించిన ప్రోగ్రామ్ అనమాట. అందరు మ్యాక్సిమం అందరు మదర్స్ కూడా ఇందులో గ్రూప్లో సభ్యులుగానే ఉంటుంటారు కదా. NVDP నర్మదా వ్యాలీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. NBA నర్మదా బచావో ఆందోళన. ఈ రెండు ఈ ఇయర్ ఎగ్జామ్లో లేవు. SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇవి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ఈ స్వయం సహాయక సంఘాలు అంటారు, మీరు అలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ CNG అంటే ఏంటంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఈ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనేది మనకి ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు కదా, పొల్యూషన్ లేకుండా ఉంటుందని చెప్పేసి. NFSA నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ జాతీయ ఆహార భద్రతా చట్టము. 2013 మనకి జాతీయ ఆహార భద్రతా చట్టము. NFSA అయిపోయింది కదా. KMDA అంటే కోల్కతా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్. కోల్కతా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ICTG ఇంటర్ కన్వర్జెన్స్ ట్రాపికల్ జోన్. ఇంటర్ కన్వర్జెన్స్ ట్రాపికల్ జోన్ అంటే ఇది కూడా మనకి ఒక గ్రూప్ మీటింగ్ అనమాట దేశాల మధ్య. HYV అంటే హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్. అధిక దిగుబడి కోసం ఉత్పత్తుల కోసం పెట్టేది ఏంటంటే వాడే గింజలను ఏమంటారంటే హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ అంటారంటే అధిక దిగుబడి విత్తనాలు అని చెప్పేసేసి. అదేవిధంగా AAY అంటే అంత్యోదయ అన్న యోజన. నెక్స్ట్ MMP అంటే మిడ్ డే మీల్ ప్రోగ్రామ్, మధ్యాహ్న భోజన పథకము. మనం ఇప్పుడు MDM అంటున్నాం కదా, అదే మనకి మిడ్ డే మీల్. UNO యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే ఐక్యరాజ్య సమితి. USA అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు. USSR యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. CCP అనేది చైనా కమ్యూనిస్ట్ పార్టీ. NNDP నైజీరియా నేషనల్ డెమోక్రటిక్ పార్టీ. ఈ NLF, NYM, NCCలు ఇవి లేదనమాట. NCNCలు నేషనల్ లిబరేషన్ ఫ్రంట్, నైజీరియా యూత్ మూవ్మెంట్, నైజీరియా యువ ఉద్యమం అంటున్నాడు. అదేవిధంగా నైజీరియా కామెరూన్ నేషనల్ కన్వెన్షన్. ఇవన్నీ కూడా మనకి ఈ సంవత్సరం సిలబస్లో లేవు. NLF నేషనల్ లిబరేషన్ ఫ్రంట్. NYM నైజీరియన్ యూత్ మూవ్మెంట్, నైజీరియా యువ ఉద్యమం. సో మళ్ళీ రిపీట్ అయినాయి. NCNC అంటే నైజీరియా కామెరూన్ నేషనల్ కన్వెన్షన్. నెక్స్ట్ NWPF నార్త్ వెస్ట్ ఫ్రాంటీరియర్ ప్రావిన్సెస్. నార్త్ వెస్ట్ ఫ్రాంటీరియర్ ప్రావిన్సెస్ అంటే మనకి అక్కడ ఉత్తర పశ్చిమ మూలాన ఉంటాయి కదా, వాయువ్యంగా ఉన్నది రాష్ట్రాలు అనమాట అవి. RSS అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘము. PDF పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్. DMK అంటేనేమో ద్రావిడ మున్నేట్ర కజగం. AIADMK ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం. అక్కడ కొన్ని మిస్ అయినాయి, ఇక్కడ వస్తున్నాయమ్మా తెలుగు మీడియంలో. మరి తెలుగు మీడియంలో మిస్ అయిన ఇంగ్లీష్ మీడియంలోనే కొంచెం చూసి చదువుకోండి. SAD శిరోమణి అఖిలా దళ్. NCP నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ. చూడండి JKNCP అంటేనేమో జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ. AGP అస్సాం గణ పరిషత్. CPI అంటే మనందరికీ తెలిసిందే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఇలాంటి కొంచెం బాగా ఎక్కువ తెలిసినవి మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం కూడా ఉంది.
ఎన్డిఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, ఇది ఒక గ్రూప్ అనమాట. అంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఇవన్నీ కూడా. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. యూపీఏ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. ఎన్ఏఎం నాన్ అలైన్ మూమెంట్. నామ్ అంటే నాన్ అలైన్ మూమెంట్, అలీన ఉద్యమము. ఎన్ఏటిఓ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఎల్టీటీఈ లిబరేషన్ టైగర్స్ తమిళ ఈలం. తర్వాత అంటే వీళ్ళు తమిళనాడులో శ్రీలంకలో ఉన్న తమిళన్స్ అన్నమాట, పోరాటం చేసిన వాళ్ళు. నెక్స్ట్ ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటేనేమో ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటేనేమో ప్రపంచ వాణిజ్య సంస్థ. పిఎల్ఓ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్, పాలస్తీనా విముక్తి సంస్థ అని అంటారు. సో ఇది మనకేమి ఈ సంవత్సరం ఎగ్జామ్లో లేదు. నెక్స్ట్ యుఎన్ఐసిఎఫ్ యునిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి. ఇది యునిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చి న్యూయార్క్లో ఉంటుంది యునిసెఫ్. అదే యునెస్కో హెడ్ క్వార్టర్ అయితేనేమో ప్యారిస్లో ఉంటుందన్నమాట యునెస్కో. ఇక్కడ పీఓకే కూడా ఇవ్వలేదు. పీఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటారు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనమాట, పాక్ ఆక్రమిత కాశ్మీర్. పీఓకే కూడా ఒకటి ఇవ్వాల్సింది పిఎల్ఓ కింద, అది మిస్ అయింది. పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్. యూకే యునైటెడ్ కింగ్డమ్. యునెస్కో చూడలేదు కదా, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్. సెంటో అన్నాడు సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్. సీటో అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ఒప్పందాల మధ్య వాడు ఏర్పాటు చేసుకున్నారన్నమాట ఆ దేశాల మధ్య. సాల్ట్ అంటేనేమో స్ట్రాటజిక్స్ ఆర్మ్ లిమిటేషన్ ట్రాక్స్, అంటే ఈ ఏవైతే ఉన్నాయో ఆయుధాల నియంత్రణ కోసం ఊహాత్మకంగా జరిగిన చర్చలు, లేదా తర్వాత ఏమో స్టార్ట్ అంటేనేమో స్ట్రాటజిక్స్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ, ఆయుధాల నియంత్రణ కోసం నిరోధించటం కోసం జరిగిన వ్యూహాత్మక సమావేశాలు లేదా ఒప్పందాలు, ఇవిగా మనం చెప్పుకోవచ్చు. పిడబ్ల్యూడి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ప్రజా పన్నుల శాఖ. అంటే ప్రజా పన్నుల శాఖ ఏదైతే ఉంటుందో అది మనకి ఈ రోడ్లు అవి వేస్తుంది, రోడ్లు రిపేర్ చేస్తుంది కదా అవి. నెక్స్ట్ పిఐఓ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటే పౌర సమాచార అధికారి. ఎస్పిఐసి స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, రాష్ట్ర పౌర సమాచార కమిషనరు. సిపిఐసి అంటేనేమో సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, కేంద్ర పౌర సమాచార కమిషనర్. ఆర్టీఐ అంటే మనకు తెలుసుగా, ఆర్టీఐ అంటేమో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టము. అదేవిధంగా ఆర్టీఈ అంటేనేమో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టము. ఎస్ఐఓ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, రాష్ట్ర సమాచార అధికారి. సిఐఓ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, కేంద్ర సమాచార అధికారి. ఎన్ఏఎల్ఎస్ఏ నాల్సా అంటేనేమో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, న్యాయ సేవా ప్రాధికారిక సంస్థ. ఇది మనకి ఎగ్జామ్లో లోక్ అదాలత్కు సంబంధించినవి లేవు. ఓకే స్టూడెంట్స్, మరి ఇవి ఎబ్రివేషన్స్. మ్యాక్సిమం వీటి నుంచి 1 or 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా వీటిని బైహార్ట్ చేయకపోయినా 1కి 2 సార్లు చదివారనుకోండి ఏంటి ఇది అనేది అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు అక్కడ ఎగ్జామ్లో రాయొచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనము వరల్డ్ మ్యాప్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.